హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. వరలక్ష్మి పండుగ కొరకు అమ్మవారికి ఇష్టమైన 2 రకాల ప్రసాదాలండి. ఒకటి ఆవ పులిహోర, ఇంకొకటి బూరెలు. 2 కూడా అమ్మవారికి చాలా ఇష్టం కదా. మరి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ 1 కప్పు దాకా రేషన్ రైస్ తీసుకోండి. ఈ రైస్ని నీట్గా కడిగేసుకొని వాటర్ వేసుకొని 1 గంట సేపు నానబెట్టేసుకోండి. అలాగే 1 కప్పు రైస్ తీసుకున్నాం కదా, అదే కప్పుతోటి 1/2 కప్పు దాకా మినపప్పు తీసుకోండి. కొలతలు అయితే ఇవేనండి. ఇలా తీసుకోవాలి. నీట్గా కడిగేసుకొని వాటర్ వేసుకొని గంట సేపు నానబెట్టేసుకోండి. ఇప్పుడు గుప్పెడంత చింతపండు తీసుకొని నారా గింజలు తీసేసుకొని ఇందులో వేడి నీళ్ళు వేసుకున్నామంటే తొందరగా నానుతుంది, గుజ్జు చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే కుక్కర్ తీసుకొని 1 కప్పు దాకా మనము శనగపప్పు తీసుకుందాం. ఈ శనగపప్పును నీట్గా కడిగేసుకోవాలి. ఇలా పప్పు కడుక్కున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 2.5 కప్పుల దాకా వాటర్ తీసుకోవాలి. ఇలా 2.5 కప్పులు వాటర్ తీసుకున్నామంటే పప్పు బాగా మెత్తగా ఉడుకుతుంది. మనం మిక్సీలో వేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు పప్పు ఉడికించుకుందాం. ఈలోగా మనం పులిహోర కొరకు రైస్ ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్పు రైస్ తీసుకొని నీట్గా కడిగేసుకొని వాటర్ వేసుకొని పొడి పొడిగా వండుకోవాలి. మనం రైస్ వండుకునే లోపల మనకి ఇక్కడ పప్పు నానిపోయింది కదా, ఈ పప్పులో నుంచి వాటర్ తీసేసుకొని మినపప్పు మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పునైతే ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ను కూడా మిక్సీ జార్లోకి వేసుకొని రైస్లో కూడా మరీ ఎక్కువగా వాటర్ వేయకుండా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకొని ఈ బియ్యం పిండిని మినప్పిండిలో వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇలా చేతితోటి కాస్త ఇలా బీట్ చేస్తున్నట్టుగా అనుకుంటూ కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పప్పు బాగా ఉడికింది. ఇలా మెత్తగా ఉడకాలి. ఇలా ఉడికిందంటేనంటే మనం మిక్సీ జార్లో వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఈ పప్పును మనము రుబ్బుకుందాం. పప్పు గుత్తితోటి ఇలా పప్పును రుబ్బేసుకోవాలి. ఇలా పప్పునంతా రుబ్బేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పప్పును ఉడికించుకోవాలి స్టవ్ పైన పెట్టేసుకొని. ఇప్పుడు స్టవ్ పైన పప్పు పెట్టేసుకున్నాం కదా, ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు దాకా బెల్లం తీసుకోవాలి. బెల్లంని ఇలా తురిమేసుకొని తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఈ బెల్లం అంతా పప్పులో కలిసేటట్టు ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాము. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేసుకోవడం వల్ల. అండ్ ఈ పూర్ణము ఉడికేటప్పుడు అడుగంటకుండా ఉంటుంది. మనం ఇలా పూర్ణంని ఉడికించుకొని పెట్టేసుకున్నామంటే మనం బూరెలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిగిలిన పూర్ణం కూడా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు పులిహోరకు చూద్దాము. పల్లీలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ మనం పులిహోర కొరకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు కూడా బాగా నానిపోయింది కదా, ఈ చింతపండులో నుంచి గట్టిగా ఇలా పిసుకుతూ గుజ్జు తీసేసుకోవాలి. గుజ్జు తీసేసుకొని వడగట్టేసుకొని పెట్టేసుకోవాలి ఇలా. తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పులిహోర కోసము ఆవ పులిహోర చేస్తున్నాం కదా, 2 స్పూన్ల ఆవాలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఆవ పొడి ప్రిపేర్ చేసేసుకోండి. తర్వాత అన్నము బాగా పొడి పొడిలాడుతూ వండుకోవాలి. అండ్ వేడిగా ఉన్నప్పుడే ఒక పళ్ళెంలోకి వేసేసుకొని ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసేసుకుందాము. ఇలా అన్నము మధ్యలోకి వేసేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఆవపిండి వేసుకుందాం. ఆవపిండి వేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చి నూనె వేసేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు నూనె వేసేసుకొని ఈ అన్నం అంతా ఇలా కవర్ అయ్యేటట్టు పెట్టేసి కొద్దిసేపు పక్కన పెట్టేసుకోండి. ఈలోగా మనం పప్పును చూద్దాము. ఇక్కడ చూసారు కదా, పూర్ణం అనేది బాగా దగ్గరకు అయిపోయింది. మనం పులిహోరకు ప్రిపేర్ చేసుకునే వరకు పూర్ణం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పులిహోరకు మనము పోపు పెట్టేసుకుందాం. నూనె వేసేసుకుందాం. నూనె వేసేసుకొని ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిర్చి బాగా మగ్గాలి నూనెలో. ఇలా పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత ఇందులోకి పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేసేసుకున్నాం కదా, నెక్స్ట్ మినప్పప్పు వేసుకోవాలి. తర్వాత శనగపప్పు వేసుకోవాలి. పోపుకు ఈ పప్పులన్నీ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. ఇందులో జీలకర్ర అండ్ ఆవాలు వేసుకోవాలి.
వేసేసుకున్నాం కదా, ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని ఎండుమిరపకాయలు వేసేసుకుందాము. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి, పసుపు కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇంగువ వేసుకోండి, ఇంగువ కంపల్సరీ వేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా పోపును మాడకుండా చూసుకోవాలి. పప్పులన్నీ కూడా మంచిగా వేగాలి దోరగా. ఇలా వేగిన తర్వాతనే ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు వేసుకోండి. చింతపండు పులుసు వేసేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జంతా కూడా బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకుందాం. ఒక 2 టీ స్పూన్స్ వరకు ఉప్పు వేసేసుకున్నాను. ఉప్పు అనేది కొంచెం తక్కువగానే వేసుకోవాలి. మనం రైస్లో వేసి కలిపేసుకున్న తర్వాత మనము నైవేద్యం అంతా అయిన తర్వాత టేస్ట్ చూసేసి తర్వాత సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ ఆవపిండి కప్పి పెట్టేసినాం కదా అన్నంలో, ఇదంతా కూడా అన్నంకి పట్టేటట్టు ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పోపు పెట్టేసుకున్నాం కదా చింతపండుది, అది వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత అన్నంకంతా కూడా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ ఆవపిండి వేసుకొని పులిహోర చేసుకోవడం వల్ల రుచి అయితే చాలా చాలా టేస్టీగా వస్తుందండి. ఇక్కడ చూసారు కదా, ఇదంతా రైస్కంతా ఈ చింతపండు గుజ్జు పట్టేటట్టు ఇలా బాగా కలిపేసుకోండి. తర్వాత మనం ఇప్పుడు ఈ రుబ్బి పెట్టేసుకున్నాం కదా బియ్యం పిండిలోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. కొంచెము సోడా, కుకింగ్ సోడా వేసేసుకోవాలి. తర్వాత కొంచెము బెల్లంని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని కలుపుకొని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనం బూరెలు చేసినప్పుడు పైన లేయర్ అనేది చప్పగా ఉండకుండా ఉంటుంది. ఉప్పు బెల్లము వేసుకోవడం వల్ల అండ్ వంట సోడా వేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి పై లేయరు. ఇలా బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు పూర్ణం చూద్దాము. చేతికి కొంచెము నెయ్యి అప్లై చేసుకొని పూర్ణం ఉండలు ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా మీడియం సైజు ఉండలు ప్రిపేర్ చేసేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా పెద్దవి కాకుండా చూసుకోండి. ఇలా మీడియంగా చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. పూర్ణాలన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవచ్చు. ఈలోగా మనము ఆయిల్ కూడా హీట్ చేసుకొని పెట్టేసుకోవాలి. స్టవ్ పైన పెట్టేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇందులో డిప్ చేసేసుకోవాలి. ఇలా మరీ పల్చగా ఉండొద్దండి. కన్సిస్టెన్సీ అనేది ఇలానే పెట్టేసుకోవాలి. అప్పుడే పూర్ణాలకు చక్కగా పిండి అనేది అంటుకుంటుంది. ఇప్పుడు ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా ఎక్కువ హీట్లో ఉండొద్దు, మీడియం హీట్లో ఉండేటట్టు చూసుకోండి. ఇలా పూర్ణాలు వేసిన వెంటనే కదిలించకండి, కాసేపు అలా వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత కాసేపు పూర్ణాలు నూనెలో వేగిన తర్వాత అప్పుడు మనము గరిటెతోటి తిప్పుకోవాలన్నమాట. అటు ఇటు తిప్పుకుంటూ అన్ని వైపులా కూడా పూర్ణాలు చక్కగా వేగేటట్టు వేపుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయో. అస్సలు మనకు పూర్ణం అనేది బయటికి రాదండి, చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇలా వీటిని అన్నిటిని తీసి ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. మిగతా పూర్ణాలన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసేసుకోవాలి. చూసారు కదండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన 2 రకాల ప్రసాదాలు, ఆవ పులిహోర, బూరెలు 2 కూడా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.